ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తెలంగాణ రేషన్ కార్డులకు ప్రభుత్వం ఒక చేదు వార్తనిచ్చింది. మొన్నటికి మొన్న హైడ్రా పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చుతూ కూడా అసలు దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఇళ్లను కూల్చుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం. తెలంగాణలో ఎవరైనా సరే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే మాత్రం వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేయబడుతుందంటూ కూడా ఒక ప్రకటన చేసుకొస్తుంది. అయితే ఈ రేషన్ కార్డు విషయంలో మాత్రం గందరగోళం ఎప్పటి నుంచో వచ్చింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ రేషన్ కార్డులు వచ్చే వరకు కూడాను ఎదురు చూస్తున్న ప్రజలు తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చింది, రేషన్ కార్డులు వచ్చాయి అనే ఆనందం సంతోషం 10 రోజులు నిండకుండానే ఇప్పుడు తాజాగా ఐటీ రిటర్న్స్ గ్రామ స్థాయిలో కూడా జీపీఓ అధికారులకు క్షేత్రస్థాయిలో ఈ విచారణ ఏదైతే ఉందో అదంతా కూడాను బాధ్యతలు అప్పచెప్పారనమాట. గ్రామాల్లో ఇప్పుడు ఒక గందరగోళం, ఎవరి రేషన్ కార్డు ఉంటుంది, ఎవరిది పోతుంది అనేది. ఐటీ రిటర్న్స్ అనేది చాలా సందర్భాల్లో చాలా మంది రకరకాలుగా అవసరాన్ని బట్టి రిటర్న్ చేస్తుంటారు. అన్నంత మాత్రాన వాళ్ళు ధనవంతుల్లో లేకపోతే కనుక లక్షాధికారులు అయి ఉండరు. పేదవాళ్ళల్లో కూడా వాళ్ళ అవసరాల కోసం, వాహనాలు కొనుక్కోవడం కోసమో లేకపోతే ఇంటి నిర్మాణం కోసమో బ్యాంకులోకో లోన్స్ కోసం వెళ్తే కనుక మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా అని అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ వేయకుండానే సంవత్సర వార్షిక ఆదాయం లేకుండానే లోన్స్ ఇవ్వరు. ఒకదానికొకటి లింకు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తనకు లోన్ ఎంత అవసరమో ఆ లోను వచ్చే వరకు కూడా, పర్సంటేజ్ లోన్ వచ్చే వరకు కూడా సంబంధిత ఐటీ రిటర్న్స్ వేసే ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో, అధికారులు ఉన్నారో, కింద ఎవరైతే ఉంటారో ఐటీ రిటర్న్ దాఖలు చేసే వ్యక్తులు, వాళ్ళ సూచనలు సలహా మేరకు పాపం కొంతమంది తెలియక ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసి తప్పక ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు గ్రామ స్థాయిలో మాత్రం ఒక గందరగోళం అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికి రేషన్ కార్డు ఉంటుంది, ఎవరిది ఉండదు అనేది దీనికి సంబంధించి ఇప్పటికే జీపీఓ అధికారులకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఐటీ రిటర్న్ దాఖలు చేసినట్లయితే కనుక ఆ షరతులు పరిమితులకు లోబడి ఉన్నాయా, లేకపోతే కనుక రేషన్ కార్డు ఉంచాలా తీసేయాలా అనేది కూడా కోణంలో విచారణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం మీరు ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా, 6 లక్షలకు పైబడి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినటువంటి వార్షిక ఆదాయ వ్యక్తులకు మాత్రం రేషన్ కార్డు రద్దు చేయబడుతుందంటూ కూడా ప్రకటించడం. ఇప్పుడు అసలు రేషన్ కార్డ్స్ వచ్చేదాకా ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత ఇది ఒక హెడ్ఏక్ అనమాట. అసలు రేషన్ కార్డు ఎవరెవరికి ఉన్నాయి అలా అనుకుంటే బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, సొంత ఇల్లు కారు ఉండి కూడా రేషన్ కార్డు వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత ఇల్లు కట్టుకొని రెంటల్ వస్తూ కూడా. సో రేషన్ కార్డు విషయంలో అసలు నిజంగా అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయా లేవా అనే కోణంలో క్షేత్రస్థాయిలో విచారం జరగాలి, ఎంక్వైరీ జరగాలి. ప్రతి రేషన్ కార్డు వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ సంవత్సర ఆదాయం ఎంత, నిజంగానే రేషన్ కార్డుకి అర్హులా కాదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలామందికి రేషన్ కార్డు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాళ్లలోనే, మధ్యతరగతుల్లోనే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు. అసలు రేషన్ కార్డు అవసరం లేకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీస్ గడిచే వాళ్ళకేమో చాలామందికి రేషన్ కార్డ్స్ వచ్చాయి, ఉన్నాయి కూడాను. ఇప్పుడు ప్రజెంట్ అసలు ఆ రేషన్ కార్డుతో కొన్ని ఉపయోగం ఏంటి అని అంటే ప్రస్తుతం బియ్యం తప్ప ఇంకేమి ఇవ్వట్లేదు. అంతకుముందు కనీసం ఒక 4-5 వస్తువులు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, నూనె, లేకపోతే ఉప్పు, ఒక 5-6 వస్తువులు కనీసం ఇచ్చేవారు. లేకపోతే మంచిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలకు సంబంధించి హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అవసరాలు దృష్టి రేషన్ కార్డు రకరకాలుగా ఉపయోగపడేది. ఇప్పుడు కేవలం నెల వచ్చేసరికి రేషన్ తీసుకొని, అది కూడా బియ్యం మాత్రమే తీసుకోవడానికి నిలబడి ఒక కార్డు లాగా తయారైంది తప్ప, పోనీ అది కూడా ఎంతమంది నిజాయితీగా అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారనంటే దానికి ఒక లెక్క లేదు. పోనీ ఎంతమందికి ఇంకా అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు రావాలి అని అంటే మాత్రం దానికి సంబంధించి ఇప్పటికీ పెండింగ్లో అలాగే ఉన్నాయి. కొత్తగా అప్లై చేసుకోవాలంటే మాత్రం అది ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. తాజా నిర్ణయంతో మాత్రం ప్రభుత్వానికి మరొక చంపవేట అని చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో కనుక వ్యతిరేకత మొదలైతే, ఇలాగే ఈ ధోరణితోనే ముందుకెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేది వాళ్ళే చెప్తారు. ప్రస్తుతానికైతే రేషన్ కార్డు సమస్య అనేది గందరగోళం. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వాళ్ళకి రేషన్ కార్డు రద్దు, దాని కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక వాళ్ళు చావాలన్నట్టు క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల పర్యవేక్షణలో చెప్పి వదిలేసింది ప్రభుత్వం. ఏం జరుగుతుందో చూడాలి.